ఈరోజు స్థల పురాణ కార్యక్రమంలో మనం ఓల్డ్ సిటీలో ఉన్న చిత్రగుప్తుని ఆలయంలో ఉన్నాం. చిత్రగుప్తునికి కూడా ఒక ఆలయం ఉంటుందా అని చెప్పి చాలామందికి సందేహం కలగచ్చు. భారతదేశంలో 3 ఆలయాలు మాత్రం చిత్రగుప్తునికి ఉన్నాయి. ఒకటి గుజరాత్లో, ఒకటి కాంచీపురంలో, ఒకటి హైదరాబాద్లో ఉంది. ఇది 400 సంవత్సరాల క్రితం నుంచి కూడా ఉందని ఇక్కడ స్థల పురాణం చెప్తోంది మనకి. ఆ ఆలయ వివరాలన్నీ కూడా మనం చూద్దాం. హిందూ పురాణాల ప్రకారం మన కర్మలను, మన పాపపుణ్యాలను రాసే దైవం చిత్రగుప్తుడు. ఆ చిత్రగుప్తుని ఆలయంలోకి వెళ్తున్నాము. ఆ వివరాలన్నీ కూడా మనం తెలుసుకుందాం వెళ్ళి. బ్రహ్మదేవుని మానసపుత్రునిగా జన్మించాడు చిత్రగుప్తుడు. బ్రహ్మదేవుని కాయం నుంచి, చిత్రంలోంచి ఉద్భవించినందుకు ఈయన్ని చిత్రగుప్తుడిని కాయస్థుడు అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. ఈ మన పాపపుణ్యాలను, మన కర్మలను అగ్రసంధని అనే దాంట్లో రాస్తుంటారనమాట. అగ్రసంధని అంటే తాళపత్రాలు లాంటివి అనమాట. అందులో మన పాప పుణ్యాలను, కర్మలను అన్నీ లిఖించే చిత్రగుప్తుడి ఆలయంలో ఉన్నాం. ఆ చిత్రగుప్తుని మనం ఇప్పుడు దర్శించుకుందాం. చిత్రగుప్తునికి 2 భార్యలు అన్నమాట. ఈరావతి, దక్షిణావతి అనే భార్యలు. ఆ ఈరావతి, దక్షిణావతి సమేతంగా చిత్రగుప్తుడు మనకి ఇక్కడ ఉన్నారు. మనం విజువల్స్ ద్వారా దర్శించవచ్చు. చిత్రగుప్తుని ఆలయంలో ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి తరుణ్ చారి గారు ఇప్పుడు మన ముందున్నారు. వారి మాటల్లో విందాం, వారు ఏం చెప్తారో. ఓం గురుబ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు సాక్షాత్ బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురువే సర్వలోకానాం విషజేభరోగినాం నిధే సర్వ విజ్ఞానం దక్షిణామూర్తి నమః. చిత్రగుప్త ఆలయం. చిత్రగుప్త ఆలయం వచ్చేసి మన తెలంగాణలో, మన ఇండియాలో 3 దేవాలయాలు. ఒక దేవాలయం వచ్చేసి కాంచీపురం తమిళనాడులో ఉంది. మళ్ళీ ఇంకో దేవాలయం వచ్చేసి లక్నోలో ఉంది. మళ్ళీ ఇంకో దేవాలయం మన హైదరాబాద్ తెలంగాణ పాత బస్తీలో ఓల్డ్ సిటీలో కందికాల్ గేట్ ప్రాంగణంలో, బోయిగూడలో కందికాల్ గేట్ బ్రిడ్జ్ దగ్గర ఉందన్నమాట. ఈ ఆలయం వచ్చేసి దాదాపు సురాము ఒక 550 సంవత్సరాల ఆలయం. ఇది అప్పట్లో నిజాం సర్కార్ పరిపాలించిన ఆలయం, ప్రతిష్టాపన చేసిన ఆలయం అనమాట. రావుకేతు దోషం ఉన్న వాళ్ళు, ఆరోగ్య ఇబ్బందులు, సంతానం ఇబ్బందులు, వివాహం ఇబ్బందులు, కుదోషం ఉన్న వాళ్ళు, గురుబలం లేని వాళ్ళు, ఎలాంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళు కూడా స్వామివారికి 7 బుధవారాలు బ్రహ్మముహూర్తంలో అభిషేకాలు చేస్తారనమాట. చిత్రగుప్తుడు ఎవరు అంటే మీకు తెలిసేవచ్చు. యమధర్మరాజు దగ్గర ఉంటాడు. చిత్రగుప్తు చిత్తాలు రాసేవాడు అనమాట. చిత్రగుప్త స్వామికి 2 భార్యలు. ఫస్ట్ భార్య వచ్చేసి ఈరావతి, యమధర్మరాజు కూతురు. ఈరావతి అమ్మకు 4 కొడుకులు. సెకండ్ భార్య వచ్చేసి దక్షిణావతి, సూర్య భగవాను కూతురు. దక్షిణావతికి వచ్చేసి 8 మంది కొడుకులు, 12 మంది సంతానం అనమాట. స్వామివారికి 12 మంది కొడుకులు. స్వామివారి వాహనం తాబేలు. స్వామివారి దినం బుధవారం. స్వామివారి సంఖ్య 7. స్వామివారికి ఇష్టమైన నైవేద్యం తెల్ల నువ్వుల లడ్డు అనమాట. స్వామివారికి ఇష్టమైన కలర్ ఎల్లో. దాదాపు కూడా స్వామివారికి బుధవారం బ్రహ్మముహూర్తంలో అభిషేకాలు ఉంటాయి. అభిషేకాల టైమింగ్స్ వచ్చేసి మబ్బుల 4, మళ్ళీ 6, 8 3 బ్యాచ్లు ఉంటాయి అనమాట. ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి ఆటంకాలున్నా, అంటే స్వామివారిని దర్శించుకుంటే మన రాత్రులు మారుస్తారని పబ్లిక్ నమ్మకం అనమాట. 7 దీపాలు వెలిగిస్తారు, 7 ప్రదక్షిణాలు చేస్తారు, 7 బుధవారాలు కంటిన్యూగా స్వామివారిని దర్శించుకుంటారు అనమాట. చిత్రగుప్తు నోము కూడా ఉంటుంది. సత్యనారాయణ స్వామి రథం ఎలా ఉంటుందో, కేదారేశ్వర రథం ఎలా ఉంటుందో, సత్యనారాయణ స్వామి రథం కూడా అలానే ఉంటుంది. ఆ రథం ఎలా చేయించుకుంటారంటే
దంపతులు రథసప్తమి నాడు నోము పట్టుకుంటారు, వైఫ్ అండ్ హస్బెండ్. అలా 365 రోజులు పూజ పూర్తి చేసుకుంటారు ఇంట్లో దంపతులు. చిత్రగుప్తునికి సంబంధించిన పీట కానీ ముగ్గు కానీ అవన్నీ ఉంటాయి అనమాట. పీట పైన ముగ్గు కొట్టుకొని చిత్రగుప్తుని గౌరమ్మ చేసుకొని 11 నైవేద్యాలు 11 ఒత్తులు వెలిగించుకుంటారు అనమాట. చిత్రగుప్తుని స్టోరీ అష్టోత్తర నామాలు చదువుకుంటారు. చదువుకున్న తర్వాత అలా పూర్తయిన తర్వాత సంవత్సరం పాటు చేసుకున్న తర్వాత ఇక్కడ వచ్చి చెల్లిస్తారు. అది ఎందుకు చేసుకుంటారంటే దంపతులు ఇంట్లో ప్రాబ్లం ఎలాంటి ఇబ్బందులు అంటే ఆరోగ్యం పరంగా కానీ ఉద్యోగం పరంగా కానీ మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ పడక కానీ ఎలాంటి ఆటంకాలు ఉన్నా కూడా వాళ్ళకి సంకల్పం ఉండడానికే అలా చేసుకుంటారనమాట. ఇది స్వామివారికి 2 చీరలు తెస్తారు, మళ్ళీ 2 కండువా ధోతి, అమ్మవార్ల కొడ్డు బియ్యాలు పోస్తారు, ఈరావతికి దక్షిణావతికి పట్టు వస్త్రాలు తెస్తారు, నైవేద్యాలు ఇస్తారు. అలా అది ఆడికి సమాప్తమైనట్టు. మళ్ళీ చిత్రగుప్తుని అభిషేకాలు కూడా అంతే. 7 బుధవారాలు చేసిన తర్వాత 7వ బుధవారం రోజు పట్టు వస్త్రాలు అన్నీ చేస్తారు. అంటే ఆడికి పూజ సమాప్తమైనట్టు అలా అనమాట. సర్వే జనా సుఖినో భవంతు. శివార్పణం. చిత్రగుప్తుని ఆలయంలో ఉన్నటువంటి మన ఆలయ ట్రస్టీ కమిటీ చైర్మన్ శ్రీ గుర్రం సుదర్శన్ రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. ఈ ఆలయం గురించి వారు ఏం చెప్తారో ఒకసారి మనం విందాం. ఈ దేవాలయం మహత్వం ఏంటంటే చిత్రగుప్తుడు అన్న వరకు మనకు సినిమాలో చూపించినట్టుగా కాకుండా చాలా పవర్ఫుల్ దేవుడు. మన యొక్క ఏమంటారు రావు కేతు వీళ్ళందరూ కూడా అధిపతి. ఇతనికి 2 భార్యలు, మీరావతి దుర్గావతి అని 12 మంది కుమారులు. అయితే ఇది ఎప్పుడో సుమారుగా 400 సంవత్సరాల క్రితం ఏర్పడింది. దీంట్లో పూజ చేసినట్టయితే ఇప్పుడు మన యొక్క దేవాలయానికి సుమారుగా భారతదేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద స్టేట్ల నుంచి వచ్చి పూజ చేస్తున్నారు. గుజరాత్ నుంచి మొదలుకొని ఇక్కడ ఉత్తరప్రదేశ్, తర్వాత మన తెలంగాణలో ఉన్నటువంటి అన్ని డిస్టిక్ల వాళ్ళు వచ్చి ఇక్కడ ఒక పూజ చేయడం వల్ల వాళ్ళకి అన్నీ కూడా ఈ చిత్రగుప్త స్వామి అన్నీ కూడా నెరవేరుస్తున్నాడు. పెళ్ళిళ్ళు కాని వాళ్ళకు పెళ్ళిళ్ళు, పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు, ఇంకా బాధలో ఉన్న వాళ్ళకు, రకరకాల సమస్యలు ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ యొక్క స్వామిని ప్రతి బుధవారం నాడు 4 గంటల నుంచి 8 గంటల వరకు గర్భగుడిలో మగవాళ్ళకు మాత్రమే అనుమతి ఉంటుంది. పూజ చేసి ఒక 5 వారాలు 6 వారాలు చేసినటువంటి వాళ్ళకు తర్వాత వెంటనే రిజల్ట్. అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ప్రతి బుధవారం సుమారుగా ఒక 100 మంది వస్తారు. వేరే వేరే డిస్టిక్లకి వెళ్ళి వేరే వేరే స్టేట్లకి వెళ్ళి పూజ చేసి వాళ్ళ కోరికలన్నీ కూడా తీసుకొని వెళ్తున్నారు. కాబట్టి ఈ దేవాలయము మొట్టమొదలు ఉన్నటువంటిది కేవలం ఈ యొక్క పురాతనమైనటువంటి దేవాలయం మాత్రమే ఒక 400 ఇయర్స్. ఈ తర్వాత మేము ఏం చేసామంటే 92లో 95లో అనేక మంది దాతల ద్వారా ఈ యొక్క గుళ్ళని శివాలయము, రామాలయము, సాయిబాబా ఆలయము, అయ్యప్ప స్వామి ఆలయము, అక్కడ ఒక హనుమాన్ ఆలయం, ఇవన్నీ కూడా తర్వాత నిర్మాణం చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు భక్తులందరూ కూడా అన్ని దేవుళ్ళు ఒక చోట ఉన్నారు. ఇది పాత నగరంలో ఉంది. ఇది ఎవరికి కూడా చాలామందికి తెలియదు. ఇంకా భారతదేశంలో 2-3 చోట్లనే ఉన్నటువంటి దానిలో ఇది పెద్ద ప్రసిద్ధమైనటువంటి దేవాలయం. అది కూడా గొప్ప దేవాలయం. చాలా పెద్ద స్థలం లోపల చక్కటి దేవాలయాన్ని నిర్మించారు ఆ రోజు. దీన్ని కాపాడుకుంటూ మేమంతా కూడా మా కమిటీ మెంబర్స్, కొంతమంది కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఈ యొక్క దేవాలయాన్ని పరిరక్షిస్తూ, ఇది కేవలం అందరి యొక్క సహకారాలతో, పబ్లిక్ ఒక చందాల ద్వారా ఈ యొక్క దేవాలయాన్ని మేము కాపాడుతూ వస్తున్నాము.
చిత్రగుప్తుని ఆలయంలో భక్తులు ఉన్నారు. శ్రీయ ఉంది. శ్రీయ మనతో మాట్లాడుతుంది ఇప్పుడు. మన వెనకాల ఉన్నది చిత్రగుప్తుని దేవాలయం. యాక్చువల్లీ ఇది 400 ఇయర్స్ బ్యాక్ లైక్ బిల్డ్ చేశారనమాట. మనం కోరుకున్న కోరికలన్నీ తీరుతాయి. మనం కోరుకున్న కోరికలు తీరాక లైక్ అవి అయ్యాక అందరూ భక్తులు వచ్చి మళ్ళీ ఏం అయినా సమర్పించాలనుకుంటే అవి సమర్పిస్తారు. ఇక్కడ కేతు కవచం అనేది రాసుంది. ధూమ్రవర్ణం ధ్వజాకారం ద్విభుజం వరదాంగదం చిత్రాంబరధరం కేతుం చిత్రగంధానులేపనం వైడూర్యభరణం చైవ వైడూర్యమకుటం ఫణిం చిత్రం కపాదికరసం మేరుం చైవ ప్రదక్షిణం కేతుకరాళ వదనం చిత్రవర్ణనం కిరీటినం ప్రణమామి సదాదేవం ధ్వజాకారం గ్రహేశ్వరం చిత్రవర్ణ శిరసః పాతు ఫలం మే ధూమ్రవర్ణకః పాతు నేత్రే పింగళాక్షః శృతీ మే రక్తలోచనః ఘ్రాణం పాతు సువర్ణాభో ద్విభుజాం సింహికాసుతః పాతు కంఠం చమే కేతుః స్కందౌ పాతు గ్రహాధిపః బాహౌ పాతు సురశ్రేష్ఠః కుక్షిం పాతు మహోరగః సింహో నసః కటిం పాతు మధ్యం పాతు మహాసురః ఊరు పాతు మహోశీర్షో జానూ నీచ ప్రకోపనః పాతు పదో చమే రుద్రౌ సర్వాంగం రవిమర్దకః ఫలశ్రుతిః ఇదం కవచః దివ్యం సర్వరోగ వినాశనం సర్వదుఃఖ వినాశనం చ సత్యం మే తన్న సంశయః ఇతి పాద్యే పురాణే కేతుకవచః. చిత్రగుప్తునికి ఇద్దరు భార్యలు ఉన్నారని చెప్పి ఇంతకుముందు కూడా మనం చెప్పడం జరిగింది. ఈరావతి మరియు దక్షిణావతి మాత అన్నమాట. ఆవిడనే నందిని మాత అని కూడా పిలుస్తుంటారు. వాళ్ళ పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో ఆ ఇద్దరు భార్యలకి అది ఇక్కడ కూడా చిన్న ఫ్లెక్సీ పెట్టడం జరిగింది, మనం గమనించవచ్చు.
ఈ చిత్రగుప్తుని ఆలయంలో ఇంకా కొన్ని ఉపాలయాలు కూడా ఉన్నాయి. సుబ్రహ్మణ్య స్వామి, విఘ్నేశ్వర స్వామి, అలాగే అయ్యప్ప స్వామి, రామాలయం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ మనం దర్శించుకుందాం. ముందుగా ఈ ఆలయంలో మరొక అర్చకులు ఓం ప్రకాష్ గారు కూడా ఉన్నారు. వారి మాటలు కూడా మనం విన్నాం అక్కడ. यहाँ भारी संख्या में बुधवार वेडनेसडे मॉर्निंग में 4 से 6 फर्स्ट बैच का अभिषेकम होता है, 6 से 8 सेकेंड बैच और 8 से 10 थर्ड बैच रहता है। 3 बैच में अभिषेकम किया जाता है बुधवार को। सप्ताह वीक में एक ही दिन रहता है, जिसमें शुभ मुहूर्त 4 से 6 भारी संख्या में भीड़ यहाँ पे रहती है। और यहाँ पे आने से राहु दोषम, केतु दोषम, संतान की प्राप्ति, व्यापार की प्रॉब्लम, कुछ भी प्रॉब्लम हुआ सो 7 वीक वेडनेसडे अभिषेकम करने से प्रॉब्लम दूर होते। और यही रिजल्ट देखने को मिला है। राहु दोषम, केतु दोषम, संतान की प्राप्ति, विवाह और व्यापार, इन चीज़ विशेष रूप से यहाँ पे की पूजा की जाती है बुधवार। ఈ చిత్రగుప్తుని ఆలయంలో ఉపాలయాలుగా ఉన్నటువంటి విఘ్నేశ్వర స్వామి, అలాగే అయ్యప్ప స్వామి, అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇవన్నీ కూడా మనం ఇప్పటివరకు విజువల్స్ చూడడం జరిగింది. అలాగే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని నాగుల్ని ప్రతిష్ఠించారు. ఇక్కడ సంతానం లేని దంపతులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ముఖ్యంగా ఇలాంటి నాగ ప్రతిమల్ని, ఇలాంటి వాటిని ప్రతిష్ఠిస్తే వాళ్ళకి సంతానం కలుగుతారని భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం అన్నమాట. ఈ చిత్రగుప్తుని ఆలయంలో ఉపాలయంగా ఉన్నటువంటి రామాలయం కూడా ఉంది. ఇక్కడ రాముడు, లక్ష్మణుడు సీతా సమేతంగా ఇక్కడ ఉన్నారు రాముల వారు. మనం ఇక్కడ విజువల్స్ ద్వారా దర్శించవచ్చు. ఈ చిత్రగుప్తుని ఆలయంలో ఉపాలయంగా ఉన్నటువంటి మరొక ఆలయం శివాలయం. అలాగే ఇంకొక ఆలయం ఇక్కడ సాయిబాబా కూడా ఉందన్నమాట. చిత్రాయ నమః, చిత్రగుప్తాయ నమః, యమభటాయ నమః, మృత్యురూపిణే నమః, కృష్ణాంగాయ నమః, వికృత వదనాయ నమః, క్రోధనాయ నమః, క్రోధరూపాయ నమః, భయంకర యమపూజాయ నమః, యమాయ నమః, యమధర్మరాజాయ నమః. పూర్వకాలంలో నైమిసారణ్యంలో మునులందరూ కూడా తమ యాత్రను ముగించుకుని శ్రీ సూత మహాముని దర్శించారంట. అప్పుడు మహాత్మా సకల జనులకు కోర్కెలు నొసంగడి ఒక వ్రతంను ఏదన్నా చెప్పండి అని అడగగా ఈ చిత్రగుప్తుని వ్రతంను కూడా ఉపదేశించారట. ఈ చిత్రగుప్తుని వ్రతం చైత్రమాసంలో నిర్వహిస్తారు. ముఖ్యంగా స్త్రీలకు సకల సంపదలు నొసంగడి వ్రతం అన్నమాట ఇది.
కర్మరాహిత్యాన్ని అలాగే అమృతత్వ ప్రాప్తిని ప్రసాదించేవాడు చిత్రగుప్తుడు అనమాట. చిత్రగుప్తుని దర్శించడమే కాకుండా బుధవారం పూట విశేషమైన పూజలు చేయడమే కాకుండా చిత్రగుప్తుని వ్రతం కూడా ఆచరిస్తే అందరికీ కూడా కర్మరాహిత్యం అమృతత్వ ప్రాప్తి ప్రసాదిస్తాడని మనకి పురాణాల్లో చెప్తున్నారు. అలాగే యమధర్మరాజు ఆస్థానంలో ఈయన ప్రధాన లేఖకుడు అనమాట. జీవుల పాపపుణ్యాలను అగ్రసంధని అనే పత్రంలో నిత్యం లిఖిస్తూ ఉంటాడనమాట ఈ చిత్రగుప్తుడు. స్థలపురాణ కార్యక్రమంలో మనం చిత్రగుప్తుని ఆలయాన్ని దర్శించుకోవడం జరిగింది. ఇది హైదరాబాద్లో ఉన్న ఓల్డ్ సిటీలో ఉప్పుగూడ అలాగే ఫలక్నామా ప్యాలెస్కి అతి దగ్గరగా ఉందన్నమాట. ఇలాంటి ఆలయాలు కాంచీపురంలో ఒకటి, గుజరాత్లో ఒకటి, అలాగే హైదరాబాద్లో ఒకటి ఉన్నాయన్నమాట చిత్రగుప్తుని ఆలయాలు. అలాగే అయోధ్యలో శ్రీరాముడు కూడా ఈ చిత్రగుప్తుని పూజించాడని చెప్పి మనకి పురాణాల్లో చెప్తున్నాయి. స్థల పురాణ కార్యక్రమంలో మనం ఈరోజు చిత్రగుప్తుని ఆలయాన్ని దర్శించుకున్నాం. అలాగే మళ్ళీ వచ్చే ఆదివారం మరొక స్థల పురాణ కార్యక్రమంతో మళ్ళీ మనం కలుద్దాం.